తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానము 3. ఈ సంవత్సరము కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారికి ద్వితీయార్థంలో బాగుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమ లాభస్థానంలో సంచారము, శని సప్తమంలో సంచారము, ద్వితీయంలో కేతువు, ప్రథమంలో రాహు శుభ ఫలితాలు ఇస్తున్నారు. తద్వారా ఈ రాశి వారికి జూన్ 1వ తేదీ నుండి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అనూహ్యమైనటువంటి వాహన ప్రమాదాలు, కుటుంబంలో కలతలు, పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్లు ఉంటుందని చెప్పవచ్చును. వాహన ప్రమాదాలు అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. చికాకులు, స్త్రీ దోషంతో జాగ్రత్త. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించకుండా జాగ్రత్త వహించాలి. జీర్ణశక్తి లోపించడము, విపరీతమైనటువంటి పొగడలతో సమాజంలో చెడ్డ పేరు, నీచ స్త్రీ సాంగత్యము కోరిక కలుగుతుంది. ఇది ఎంతో ఇబ్బందికి గురి చేస్తుంది. ఆరోగ్య క్షీణత మొదలగు దుష్ఫలితాలు ఉంటాయి. ద్వితీయార్థంలో గురువు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో సంచారం వలన జూన్ 2 నుండి అన్నింటా లాభాలుంటాయి. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణము, తేజ వృద్ధి, బల సంపన్నత, విజయ ప్రాప్తి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతాన ప్రాప్తి, గృహంలో అన్ని రకాల శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు ఉంటాయని చెప్పవచ్చును. సంతోషకరమైనటువంటి జీవన సరళి కొనసాగిస్తారని చెప్పవచ్చును. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వారికి సాఫీగా అయినటువంటి జీవనం కొనసాగుతుంది. తమ పనిని సక్రమంగా నిర్వహిస్తూ అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు. మంచి ప్రమోషన్లు వస్తాయి. ఒక్కొక్కసారి ఉద్యోగంలో కొన్ని దుష్ట సంఘటనలతో కానీ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును. ప్రైవేట్ సెక్టార్లో పనిచేయ వారికి ఉద్యోగములో ఇబ్బందులు ఎదుర్కోకుండా జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు గురు శని బలం మంచి అనుకూలంగా ఉన్నందు చెప్పవచ్చును. సమయానుకూలంగా వ్యవహరించడము, ప్రజల్లో గుర్తింపు ఉంటుంది. ప్రజా అనుకూలత కార్యక్రమాలు ఉంటాయి. పార్టీ పరంగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే వారికి విజయం చేకూరుతుంది. అధిక ధన వ్యయంతో పాటు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరము కళగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ సంవత్సరము కళాకారులకు గురుబలం వల్ల అనుకూలంగా ఉంటుంది. టీవీ, సినీ రంగాల వారికి, నటీ నటులకు మంచి అవకాశాలు లభిస్తాయి. దర్శకులకు, సాంకేతిక రంగాల వారికి విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. ఆశించినంత మేర లాభాలు ఉంటాయి. నిత్యావసర వస్తువుల వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయని చెప్పవచ్చును. రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగా ఉండడం వలన చదువులపై శ్రద్ధ చూపుతారు. అన్ని అర్హత పరీక్షలలో విజయాలు సాధిస్తారు. కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్రీడాకారులకు చాలా బాగుందని చెప్పవచ్చును. మంచి విజయ అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట బాగా పండుతుంది. ఆదాయం కూడా బాగానే ఉంటుంది. రుణాలు చేసినప్పటికీ వాటిని తీర్చగలుగుతారు. అదేవిధంగా జీవనము ప్రశాంతంగా, ఇబ్బందికరంగా లేకుండా మంచి జాగ్రత్త వహించే అవసరం ఉంటుందని చెప్పవచ్చును. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో అందరితోనూ సఖ్యతగా ఉంటారు. మీ మాటకు విలువ ఉంటుంది. సంతానం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును. కుటుంబంలో దూరంగా ఉండడం కోసం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఉద్యోగస్తులైతే సుదూర ప్రాంతాలకు ఉద్యోగం బదిలీతో ఉంటారు. వీరికి జీర్ణశక్తి లోపించకుండా జాగ్రత్తగా ఉండాలి చెప్పదగినటువంటి సూచన. మే 10 నుండి జూన్ 20 తేదీ వరకు కుజుడు అష్టమంలో సంచారంతో తలకు గాయం కాకుండా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కుజగ్రహానికి పూజ చేయించి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన దోష నివారణ జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరము స్త్రీ పురుషులందరికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొందరికి మాత్రం గ్రహాలు అవయోగంగా ఉండడం వలన ఇబ్బందుల నుండి బయటపడడానికి మంగళ గురువార నియమాలు పాటించడం మంచిది. శివాలయంలో 5 సోమవారాలు జలాభిషేకం చేయడంతో పాటు పంచామృత అభిషేకం చేయడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీశైలంలో దర్శనం చేసుకోవడం వలన అనుకూల పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చును. శ్రీ శుభం భూయాత్. ఓం తత్సత్.